అసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. అసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. నచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రము నలచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. పాడదాం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. బ్రతుకును చిగురింపచేసిన దేవా, గొప్ప దేవా. మారాచలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా. ఓడైన బ్రతుకును చిగురింపచేసిన దేవా, గొప్ప దేవా. అందరూ చేతులెత్తి. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము.
బిగ్గరగా స్వరమెత్తి తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా మరొకసారి స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. ఆమేన్, ఆమేన్. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యము. ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణమా యెహోవా నీవు సన్నుతించి కొనియాడు అనే పాట పాడదాం. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు, నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. దేవుడు యేసు మరిచిపోతున్నాడు.
మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు, మేలులెందు నా కొరకు దాచి ఉంచినాడమ్మా. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు, మేలులెందు నా కొరకు దాచి ఉంచినాడమ్మా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా, ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా, ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు ఈడిక్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నీవు ఈడిక్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమాయోవానే సన్ను తీర్చికొనియాడు, నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. నా ప్రాణమాయోవానే నీవు సన్ను తీర్చికొనియాడు, నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. యేసయ్యా నా యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిన్ను వీడిక్షణమైన నేను బ్రతకలేను స్వామి, నిన్ను వీడిక్షణమైన నేను బ్రతకలేను స్వామి. నా ప్రాణమాయెహోవానే సన్ను తీర్చికొనియాడు, నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. నా ప్రాణమాయెహోవానే నీవు సన్ను తీర్చికొనియాడు, నా నాదుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు గలవు. ఆమేన్, హల్లెలూయా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. 10,000 నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. 10,000లో 10,000 నీవు అతి సుందరుడము, నా ప్రాణ ప్రియుడము నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నిన్ను చూడాలని, చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను.
ప్రియుడా సుందరుడా అతిశయుడా. స్వరమెత్తి బిగ్గరగా సంగమంతా మీ చేతులెత్తి. నా ప్రియుడా సుందరుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా. నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా. నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. నీ వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా స్వరమెత్తి బిగ్గరగా ప్రతి వారు కూడా ప్రతి నోరు హృదయపూర్వకంగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కృప చూపించి మరొక నూతన దినాన్ని మనకి ఇచ్చాడు. ఆరాధన చేయడానికి సహాయపడ్డారు. దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ద టెంపుల్ ఆలయము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. దీంట్లో మొదటిగా పస్కాను గురించి మనం చూసాం. రెండవది రైచస్ యాంగర్ నీతి కోపము అనే దాని గురించి చూసాం. మరి ఈరోజు మూడవది విశ్వాసం ఫెయిత్ అనే దాని గురించి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 18 నుండి 22 వచనాలు. కాబట్టి యూదులు నీవు ఈ కార్యము చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదువని ఆయన అడుగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పెను. యూదులు ఈ దేవాలయము
46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. దేవుని వాక్య భాగములో మనం చూస్తే లేఖనాన్ని నమ్మారు, యేసు చెప్పిన మాట నమ్మారు. యేసు క్రీస్తు ప్రభువునందుల విశ్వాసం ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ విశ్వాసాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసాన్ని గురించి దేవుని వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. యేసు ప్రభువారు అన్నారు, ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, దీని 3 రోజుల్లో నేను లేపుతాను అన్నాడు. దీని గురించి ఆయన మాట్లాడాడంటే తన దేహాన్ని గురించి మాట్లాడాడు. నన్ను ఒకవేళ మీరు పడగొడితే 3 రోజుల్లో నేను మళ్ళీ తిరిగి లేస్తాను అని చెప్పాడు. యేసు తిరిగి లేచిన తర్వాత నిశ్చయంగా యేసు ప్రభువారు తిరిగి లేచాడని, యేసును ఆయన చెప్పిన ఆయన లేఖనాలను వారు నమ్మారు, విశ్వసించారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వారు దేవుని అడగాలి. ఆయన ఎవరిని గద్దెంపక అందరికి కూడా ధారాళముగా దయచేసేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. విశ్వాసం అనేది మన జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించేటటువంటిదిగా ఉంది. విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా ఆశీర్వాదం, విశ్వాసము ద్వారా మన ప్రార్థనకు జవాబు, విశ్వాసము ద్వారా మన జీవితాలు ముందుకు సాగడానికి, విశ్వాసము ద్వారా మనం జీవించడానికి, విశ్వాసము ద్వారా మనము దేవునికి ఇష్టంగా జీవించడానికి వీలు కలిగేటటువంటిది గొప్ప విశ్వాసం. ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ విశ్వాసం ఈ వాక్యం వినటం ద్వారా మనకు వస్తుంది. విశ్వాసం దేవుని సన్నిధిలో మనము గడుపుట ద్వారా మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. గనుక మనమందరం కూడా ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారమై, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని కలిగినటువంటి వారమై, దేవునికి ప్రియంగా, దేవునికి దగ్గరగా, దేవునికి చేరువుగా మనం జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని, తన కృప మనకు అనుగ్రహించాలని, తన దయను మనకు చూపించాలని నేను మనసారా కోరుతున్నాను. ఈ సమయంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే విశ్వాసం. ఆలయంలో దేవుని బిడ్డలారా, మనం చూసేటటువంటి ఈ అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే, దేవుని వాక్యాన్ని మనం చూస్తే మొదటిగా పాస్ఓవర్ మనం చూసాం, రెండవది నీతిగల కోపాన్ని మనం చూసాం, మూడవది విశ్వాసాన్ని చూస్తున్నాం. మనమందరం కూడా విశ్వాసం కలిగినటువంటి వారమై దేవునికి ప్రియంగా, దేవునికి దగ్గరగా, దేవునికి చేరువుగా బ్రతుకుటకు కృపగల దేవుడు మనందరికీ తన సహాయమును అనుగ్రహించును గాక. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ ఆలయంలో పస్కా నీతిగల కోపం మీ వైపు చూస్తే, మీరు చెప్పిన మాటల యందు శిష్యులు ఉంచిన విశ్వాసం, లేఖనముల యందు వారు ఉంచిన విశ్వాసం మా కళ్ళ ముందు కనిపిస్తుంది. మేము కూడా మీ ద్వారా ఏది పొందుకోవాలన్నా, మీకు దగ్గరగా జీవించాలన్నా, మీకు ప్రియంగా బ్రతకాలన్నా మేము విశ్వాసము కలిగినటువంటి వారమై నీకు అత్యంత చేరువుగా, ప్రియముగా జీవించుటకు కృప మాకు అనుగ్రహించమని యేసయ్యా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డల్లో గొప్ప విశ్వాసాన్ని పుట్టించండి. అద్భుతమైన కార్యాలు చేయండి. విశ్వాసంతో మేము చేస్తున్న ప్రార్థనను మీరు ఆలకిస్తున్నారు. విశ్వాసంతో మేము అడుగులు వేస్తుండగా మా అడుగులను మీరు చూస్తున్నారు. ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు మా జీవితంలో మీరు జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువను మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును కాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆలయము అనే అంశంలో రేపటి దినమందు మరొక
చక్కటి సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. కృప మీకు తోడైనను గాక. కృపా సమృద్ధి సంవత్సరంలో సమృద్ధి అయిన కృపతో మీరు దీవించబడుదురు గాక. కృప కలుగును గాక. అందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.